గీతం సంధ్యారాగం యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో గోదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో గోదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో. నమస్తే ఆడపడుచులు, క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఓం యోగాయ నమః. ధ్యానం ఆత్మ సాక్షాత్కారానికి ముక్తికి సోపానం. మనసుని మనసు యందే నిలిపి మనసుని మనసుతోనే గమనిస్తూ ఆ శక్తిని అంతటినీ కూడా మనసులో కేంద్రీకరించి సర్వోత్కృష్ట స్థితికి చేర్చేదే ధ్యానం అంటే. ఉప్పు నీటిలోను కర్పూరం అగ్నిలోనూ కరిగినట్టు మనసులోను విలీనం చేసేదే ధ్యానం. అందుకే అంటారండి, an ounce of practice is better than a tons of theory అని చెప్పి. టన్నుల కొద్దీ పుస్తక జ్ఞానం కంటే ఒక ఔన్స్ అనుభవ జ్ఞానం గొప్పదన్నమాట. మరి మీరు కూడా ఇప్పటి నుంచి యోగాని అనుభవించండి, యోగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ అలాగే మొన్న 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వారం అంతా కూడా యోగా సెలబ్రేషన్స్ ఇంటర్నేషనల్ వైడ్ గా జరుగుతున్నాయి. ఇవాళ మన ఎపిసోడ్ లో కూడా అందుకే ఈ యోగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అన్నమాట. యోగా వల్ల ఉపయోగాలు, యోగా చేస్తే ఏమేమి వస్తుంది, యోగా చేస్తే ఒంట్లో ఉండేటువంటి జబ్బులు ఏమేమి పోతాయి, అవన్నీ కూడా ఇవాళ మాట్లాడుకుంటూ మనం ఈ ఎపిసోడ్ ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుందాము. ముందుగా అయితే పిలిచేద్దాం ఇవాళ మన ఎపిసోడ్ లోకి వస్తున్నటువంటి నలుగురు లక్ష్మిలని. చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా, ఈజీగా రాజయోగా ఏజిని మరిపించేయగా, ఈడు ముడతల ధూళి దులుపునుగా. A 1, a 2, a 3, a 4, a 5, a 6, a 7, a 8. హలో, అందరికి యోగా డే శుభాకాంక్షలు. మీకు కూడా యోగా యోగా వీక్ yes. కానీ వీక్ అయిపోయిన వాళ్ళందరూ మాత్రం యోగా స్టార్ట్ చేయండి కంపల్సరీ, యోగా వీక్ లో అయినా కనీసం. సో ముందుగా వీళ్ళని పరిచయం చేసుకుందాము. హలో. హాయ్, నీ పేరు? నా పేరు బిందు. బిందు ఏం చేస్తూ ఉంటావు బిందు నువ్వు? నాది ఎంఎస్సీ అయిపోయింది. నేను అడిగింది అది కాదు. ఎక్సర్సైజ్ చేస్తావా, యోగా చేస్తావా, టిఫిన్ చేసి పడుకుంటావా? నేను యోగా చేస్తా, అందుకే ఎంత బాగున్నాను. సరే, నీ హెల్తీనెస్ ఏంటో గేమ్ రౌండ్ లో చూపించేస్తాను. సరే చూద్దాం. ఎందుకంటే చాలా మంచి గేమ్స్ ఉన్నాయి ఇవాళ యోగా స్పెషల్ గా. ఆ గేమ్స్ గానీ మీరు నలుగురు కరెక్ట్ గా ఆడినట్టయితే మీరు అందరూ చాలా ఫిట్ గా ఉన్నట్టు అన్నమాట. ఓకే, ఐఎమ్ రెడీ. యూర్ రెడీ? ఆల్ ద బెస్ట్, బాగా ఆడితే. హలో, నీ పేరేంటి? హరిత, నువ్వేం చేస్తుంటావు? నేను వర్క్ చేస్తున్నాను. వర్కౌట్ చేయట్లేదా? వర్కౌట్ అప్పుడప్పుడు చేస్తాను. సో వెంటనే మొదలు పెట్టేది ఒకటి. ఓకే, ఆల్ ద బెస్ట్. హాయ్, నీ పేరు? నా పేరు జయ. నువ్వేం చేస్తుంటావు? హౌస్ వైఫ్ లకు జనరల్ గా చాలా యోగా క్రమాలు ఉంటాయి. ఇల్లు ఇలా తుడిచినప్పుడు అదొక స్ట్రెచ్చింగ్, గిన్నెలు ఇలా 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 తోమినప్పుడు స్ట్రెచ్చింగ్, బట్టలు ఆరేసినప్పుడు షోల్డర్స్ కి ఎక్సర్సైజ్, ఇల్లు ఇలా ఒంగుని తుడిచేటప్పుడు బ్యాక్ ఎక్సర్సైజ్. ఇలా రోజు యోగాలు చేస్తూనే ఉంటావు పనమ్మాయి లేకపోతే. పనమ్మాయి ఉన్నా కూడా నేను బట్టలు ఆరేసుకుంటాను. ఎందుకలా? ఆమె సరిగ్గా ఆరేది కాబట్టి. ఓకే, సో నువ్వు కూడా ఏదో ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయి మరి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? రాధిక, నువ్వేం చేస్తుంటావు రాధిక? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. నీ మొత్తం యోగా అంతా పుస్తకాలు మోయడంలోనే అయిపోతుంది కదా. సో బీటెక్ చదవడంతోనే సగం యోగా చేస్తున్నావు కాబట్టి నిన్ను పెద్ద నేనే అడగట్లేదు యోగా గురించి. ఓకే, అండ్ మన ఇండస్ట్రీలో అయితే యోగాకి చాలా మంది ఫేమస్ ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని మనం కూడా లక్ష్ములు మొదలు పెట్టదాం. వాళ్ళేనా? మనము 36-24-36 కేసు చూపిద్దాము. ఆల్ ద బెస్ట్. మీరు కూడా స్టార్ట్ చేసేయండి యోగా వీక్ లో. మరి వాళ్ళ ఎపిసోడ్ లో మీరు అందరూ గెలుచుకోబోయేటువంటి గిఫ్ట్లు చూద్దాం ఒకసారి. గిఫ్ట్స్ ప్లీజ్. సో చూసుకోండి, పైన ఉన్న గిఫ్ట్స్ అన్ని కూడా రౌండ్ టాపర్స్.
కింద ఉన్నవన్నీ మిగతా వాళ్ళ కోసం, మధ్యలో ఉన్నవి ఫర్ విజయలక్ష్మి. ఓకేనా? ముందైతే మొదలు పెట్టేద్దాము ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. సో ముందుగా అదృష్ట లక్ష్మి ఆడడానికి వచ్చేస్తోంది బిందు. మరి బిందు ఇవాళ మనకి యోగా గురించి ఏం చెప్తుందో చూద్దాము. బిందు రా. బిందు, నువ్వు ఆట ఆడే ముందు ఇవాళ యోగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావు కాబట్టి ఒక యోగా టిప్ చెప్పు ఏదన్నా. బ్రీత్ ఎలా తీసుకోవాలో చెప్తా. చెప్పు. ఫస్ట్ ఒకటి క్లోజ్ చేసి బ్రీత్ తీసుకుని వదిలేయాలి. నెక్స్ట్ ఇంకొకటి. ఏమవుతుందంట ఇలా చేస్తే? లోపల పీస్ఫుల్ గా ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్. ఇది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్. యాక్చువల్ గా ఇలా చేస్తే ఏంటంటే మనం ఇన్హేల్ చేసినప్పుడు ఆక్సిజన్ ఎక్కువ పర్సెంటేజ్ లోపలికి వెళ్ళి లోపల ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటికి వచ్చేసి లోపల లంగ్స్ ఫ్రెష్ అవుతాయి అన్నమాట. అందుకని ఎక్సర్సైజ్ చేస్తారు ఎక్కువ. అర్థమైందా? ఆడు ఫస్ట్ బాల్. సెకండ్ బాల్. బిందు 120 పాయింట్స్ నీకు. తీసుకో. థ్యాంక్ యూ. వెల్, నెక్స్ట్ వచ్చేస్తుంది మన హరిత. హరిత కమ్. హరిత 120 తన స్కోరు. అది దాటితే నువ్వే టాపర్. మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు హరిత? నీకు ఒక మెడిటేషన్ ఎలా చేయాలో నేర్పిస్తాను. నాకు నేర్పిస్తావా? నేర్పి. ఒక ముక్కుతో ఇలా గాలి పీల్చండి. చచ్చిపోతానేమో. ఒక ముక్కుతో పీల్చు బాగా. నేను చెప్పినప్పుడు వదులుతురు. చచ్చిపోతాను నిజంగానే. అబ్బా, 3 ఛాన్సెస్ 120 దాటాలి. ఓకే. సెకండ్ బాల్ తీసుకో. అబ్బా తొండి మళ్ళీ ఆడతాను. ఏంటి తొండి? తొండి లేదు, తొండ లేదు. నీకు ఇప్పుడు ఏమర్థమైంది? పాయింట్లు ఇచ్చి యాంకర్ మీద జోకులు వేస్తే ఇలానే ఉంటది. మొత్తానికి మనకు వచ్చేసి 90 పాయింట్లు అమ్మాయి. ఓకే తీసుకో. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మన జయ టర్న్. జయ ఏం టిప్ చెప్తుంది? లక్ష్మణ్ వెయిట్ చేస్తున్నారు కదా, పిలిచేద్దాం. జయ నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు? టిప్పా లేకపోతే నాశనమా? నాతో మాత్రం ఏమేంటి? లేదు లేదు, నేనే వేస్ట్ చూపిస్తాను. యోగాలో మోస్ట్ ఇంపార్టెంట్ సూర్య నమస్కారం. సూర్య నమస్కారం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నీళ్లు తీసుకోవాలి. వాటర్ తీసుకొని సూర్యుడికి ఇట్లా వదిలేయాలి. అంటే ఆయనకి నమస్కారం చేసుకుంటున్నట్టు అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇట్లా. ఓకే వేసే ఫస్ట్ బాల్. థర్డ్ బాల్. నేను ఒప్పుకోను. అయితే ఓకే ఓకే 170 సరేనా? ఓకే చాలా చాలు. వెళ్ళిపో. థ్యాంక్ యూ. రాధిక ఇక నెక్స్ట్ నువ్వే వచ్చేస్తా.
ఫస్ట్ బాల్. ఏమీ పాయింట్లు రాలా. సెకండ్ బాల్. లాస్ట్ బాల్. మొత్తం 180 పాయింట్స్. మనం సెకండ్ ఇచ్చుకుందామా ఇలా బిజీగా ఉందామా? హగ్ చేసుకుందాం. షేక్ హ్యాండ్ హగ్ చేసుకుని కూడా ఇలా అనుకుందాం. బాగుంది ఇది. ఓకే గో. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇవి. అండ్ రాధిక నువ్వు అయిపోయావు రౌండ్ టాప్. మన గిఫ్ట్ తీసేసుకుందాం. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు రాధిక నీకు ఏ గిఫ్ట్ కావాలి? ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ సూట్ కేస్. ఓకే. జయ నీకు? బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. నీకేం కావాలి చెప్పింది? బౌల్ సెట్. ఎల్లో బౌల్ సెట్. Yes. ఓకే. నీకు హరిత? ప్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ప్యాన్. ఓకే. ఈ యోగా స్పెషల్ ఇవాళ మన కార్యక్రమంలోని ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. మరి ఇప్పుడు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. సో ముందుగా క్వశ్చన్ ఇచ్చేద్దాము రాధికకి. రౌండ్ టాపర్ నువ్వే కదా, సో నీతోనే స్టార్ట్ చేద్దాం. మరి ఇవాళ యోగా స్పెషల్ కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్ ఏమైనా వస్తాయేమో చూద్దాం. ఓకేనా? సో ముందు నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. మనకు ఏ సందర్భాల్లో నిద్ర వస్తుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చదువుకునేటప్పుడు. ఉందా టాప్ 5 లో? చూద్దాం. లేదు. ఇంకా బాగా స్ట్రెస్ అయినప్పుడు. బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, బాగా అలసిపోయినప్పుడు. చూద్దాం. ఓకే. నిర్విరామంగా పనిచేస్తే. ఇంకెప్పుడు నిద్ర వస్తుంది? ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు నిద్ర వస్తే ఆ వెయిట్లు వాడి మీద పడి చేస్తాడు వాడు. పొద్దున్నే లేవడానికి. పొద్దున్న లేవగానే నిద్ర వస్తుందా? అయ్యోరా, భలే భలే ఆన్సర్లు చెప్పావు తెలుసా నువ్వు. పొద్దున్న లేవగానే మళ్ళీ నిద్ర వస్తుందట. టైమ్ ఎప్పుడు వస్తుంది? జర్నీస్ లో నిద్ర వస్తుంది. మరి ఇలాంటివి ఉన్నాయో లేదో చూద్దాం. ప్రయాణాల్లో. మరి ఎందుకు చెప్పలేదు? గుర్తు రాలేదు. ఇప్పుడు కూడా నీకు నిద్ర వస్తుంది, అందుకే గుర్తు రాలేదు. సరే మేల్కో, వేకప్. చూద్దాం ఆన్సర్లు ఏంటో. ఆటలు ఆడిన తర్వాత బాగా నిద్ర వస్తుంది. ఇంకా తృప్తిగా భోజనం చేసాక మంచి నిద్ర వస్తుంది తెలుసా. ఒక అరగంట నాప్ వేస్తే మళ్ళీ భలే ఫ్రెష్ అవుతాం. ఇంకా ఎక్కువ దూరం నడిస్తే. సో ఇవి నువ్వు మిస్ అయ్యావు, ఒకటే చెప్పావు. 100 పాయింట్లు. నెక్స్ట్ నీ క్వశ్చన్. మరి ఏ క్వశ్చన్ వస్తుందో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. యోగా వల్ల కలిగే ఫలితాలు ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫిట్నెస్ బాగుంటుంది. ఫిట్నెస్ బాగుంటుంది. ఉందా? చూద్దాం. శరీర ఆకృతి బాగుంటుంది. ఓకే. ఇంకా తొందరగా ఆకలేస్తుంది. తొందరగా ఆకలేస్తుంది అంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. లేదు. ఇంకా చాలా దగ్గరగా ఉంటాయి ఆన్సర్స్ అన్ని కూడా. కొంచెం ఆలోచించు. అంటే ఎక్కువ పని చేయడానికి ఎనర్జీగా ఉంటా అంట. ఉందా? ఓకే. చురుగ్గా పని చేయగలుగుతాం. ఆరోగ్యంగా కూడా ఉంటాం. మరి ఉందా? ఓకే ఉంది. సో 3 కరెక్ట్ గా చెప్పావు. నువ్వు మిస్ చేసిన 2 ఆన్సర్స్ ఏంటో చూద్దాం. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, షార్ప్ గా ఉంటాం. అండ్ ఇంకా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం కదా పీస్ఫుల్నెస్ అని, అది లభిస్తుంది అనమాట. సో మొత్తం 3 చెప్పావు. 300 పాయింట్స్. నెక్స్ట్ నువ్వే బిందు. నీ క్వశ్చన్ చూద్దాము. బిందు క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ప్లీజ్. పల్లెటూరి వారికి సిటీ వారికి తేడాలేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. డ్రెస్సింగ్ లో తేడా ఉంటుంది. ఉందా? ఓకే. ఇంకా భాషలో మాట్లాడేటువంటి భాషలో తేడా ఉంటుంది. ఉందా? ఉంది. ఇంకా వాళ్ళ బిహేవియర్ లో, ప్రవర్తనలో తేడా ఉంటుంది. పల్లెటూరి వాళ్ళకి సిటీ వాళ్ళకి. ఉందా లేదో చూద్దాం. ఓకే సూపర్. ఇంకా చాలా కామన్ గా ఉంటాయి ఆ రెండు కూడా. గుర్తు రావట్లేదా? అయ్యో టైం అయిపోయింది. చూద్దాం నువ్వు మిస్ చేసిన 2 ఆన్సర్లు ఏంటో. ఆహారపు అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్. సో నెక్స్ట్ ఆలోచన ధోరణి. ఓకే, వే ఆఫ్ థింకింగ్.
నువ్వు కూడా 3 చెప్పావు, 300 పాయింట్స్. హరిత ఇక నువ్వే ఉన్నావు, నీ క్వశ్చన్ అంటే చూద్దాము. హరితకి ఏ క్వశ్చన్ ఇస్తున్నారు? క్వశ్చన్ ప్లీజ్. జనం గుంపులుగా ఎప్పుడు కనిపిస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు. ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఉందా? యాక్సిడెంట్ అయినప్పుడు ఉంది. ఓకే, ఇంకా తిరణాలు అవి జరిగినప్పుడు, ఉత్సవాలు. ఇది లేదు. పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఉందా లేదో చూద్దాము. ఓకే, ఇంకా ఎవరైనా సెలబ్రిటీ వచ్చినప్పుడు. సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చినప్పుడు, ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు ఉందా? లేదు. ఇంకా ఏదైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, బహిరంగ సభలు జరుగుతున్నప్పుడు ఉందా? ఓకే, ఇంకా ఏదైనా అకేషన్ అప్పుడు. టైం అయిపోయింది. చూద్దాం అకేషన్లు ఏంటో, ఆన్సర్లు ఏంటి. సూపర్ హిట్ సినిమా ఆడే థియేటర్ లో జనాలు గుంపులుగా ఉంటారు. ఇంకా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు గుంపులుగా బోళ్ళ మంది కనిపిస్తుంటారు. నువ్వు కూడా 3 చెప్పావు. సో మొత్తం నీకు కూడా 300 పాయింట్స్. మొత్తానికి ముగ్గురు కూడా 300 పాయింట్స్ తో ఉన్నారు. సో మరి ఇప్పుడు రౌండ్ టాపర్ ఎవరో తేల్చుకోవాల్సిన సమయం. ఇందులో 1, 2, 3 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, రాధిక స్లిప్ తీస్తుంది. ఎవరి నెంబర్ వస్తే వాళ్లే విన్నర్. ఓకేనా? రాధిక ఓం యోగాయ నమః అని చెప్పి రాధిక చీటింగ్ ఓపెన్ చేసి సస్పెన్స్ రివీల్ చేద్దాం. ఎవరు సెకండ్ రౌండ్ విన్నర్ చెప్పు. బిందు. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్స్ ప్లీజ్. బిందు నీకు ఏ గిఫ్ట్ కావాలి? నార్మల్ ఫ్యాన్. ఓకే, తీసుకో. చెప్పు నీకేం కావాలి హరిత? కుంకుమరణ 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమరణ. కంగ్రాచులేషన్. నెక్స్ట్ నీకు జయ? రైస్ కుక్కరా? తీసుకో. నీకేం కావాలి రాధిక? డిన్నర్ సెట్. ఓకే లక్ష్మిలో అలా మన సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. సో మరి స్టార్ట్ చేసేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని థర్డ్ రౌండ్, స్పందన ప్రతిస్పందన. ఇక్కడ బాగా ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? మేము ముగ్గురం ఫ్రీడమ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఒక బొమ్మ ఏమో ప్రాణం లేని బొమ్మ, ఒక బొమ్మ ప్రాణం ఉన్న బొమ్మ. ఎవరో చెప్పు. ప్రాణం లేని బొమ్మ వచ్చేసి ఆ అమ్మాయి, ప్రాణం ఉన్న బొమ్మలు మన నలుగురం. సరే ముందుగా ఈ బొమ్మలతో ఆడేద్దాం థర్డ్ రౌండ్. రౌండ్ టాపర్ ఎవరయ్యారు? బిందువే కదా. ప్రాణం లేని బొమ్మ దా. ఓకే జయ. పుస్తకం కరెక్టా? -10 పాయింట్స్ జయ. ఇంకా ఓకే హరిత. న్యూస్ పేపర్ కరెక్టా? న్యూస్ పేపర్ 40 పాయింట్స్ హరిత. నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. వెల్ నెక్స్ట్ హరిత నువ్వే రావాలి. దా. స్టార్ట్. మనసుని తీసి బయటికి ఇసిరేస్తారు. అబ్బో, ధ్యానంలో ఉచ్చన్న స్థితి అని ఒకటి ఉంటుంది, దానికి చేరుకుంది ఇప్పుడు ఈ అమ్మాయి. ఏదో మొక్క మొలుస్తోంది. 2 రకాల ఆన్సర్లు వస్తున్నాయి. చెప్పు. నీకు ఆ 2 రకాలు 2 సార్లు ట్రై చేయకపోతే 20 పాయింట్లు పోతాయి. పూలు వేయటం. పూలు వేయడమా? అంత చూపిస్తే పూలు వేస్తారా అలా మీ ఊళ్ళో? -10 పాయింట్స్. చెప్పు, మళ్ళీ చెప్పు. పూజ చేయడం కరెక్టా? పూజ కూడా కాదు, అది అలా కూర్చుని ఏదో తీసి ఎందులోనో వేస్తోంది. అలా ఎవరు చేస్తారు? ఓకే బిందు చెప్పు. యజ్ఞం చేయడం కరెక్టా? యజ్ఞం. ఓహో, 40 పాయింట్స్ బిందు. నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. వెల్, యజ్ఞాలు యాగాలు చేసే వాళ్ళకి కూడా ఒక రకమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయట. యాక్చువల్లీ దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఇది వరకు హోమాలు చేసేటప్పుడు దాంట్లో ఉండే ఏదైతే దినుసులు వేస్తారో హోమ సామాగ్రి సమిధులు, సో దాంట్లో ఉండేటువంటి రిఫ్లెక్షన్, ఆ వచ్చే పొగ ఆ చుట్టుపక్కల ఉండే అట్మాస్ఫియర్ అంతటిని మైక్రోబియల్ ఫ్రీ చేస్తుంది. సో అందుకే చెప్తారు నౌన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ బెటర్ దాన్ టర్న్స్ ఆఫ్ థియరీ అని చెప్పి కదా. ఓకే, అంటే నువ్వు టీచరా ఏంటి? లెక్చరర్. అలా కనిపించట్లేదు. లెక్చరర్ లాంటి లెక్చరర్ నువ్వు, అంతే. లెక్చరర్నే.
ఓకే సరే నువ్వు లెక్చరర్ తీసుకో 60 పాయింట్లు లెక్చరర్. నెక్స్ట్ ఇంక నువ్వే చేయరా. మనం అదేంటో చూసే ముందు చేయ. ఓకే ఒకసారి కాసేపు ఫ్రీకి యోగా చేద్దాం మనం. ఏమంటావు? ఓకేనా? అర్థమైపోయింది. నేను చెప్పినట్టల్లా నువ్వు చేస్తూ ఉండాలి. చేతులు ఇలా పెట్టు, ఇలా ఇలా తిప్పుతూ ఉండు, మళ్ళీ ఇలా ఇలా తిప్పుతూ ఉండు. బాడీని మొత్తం పైనుంచి కింద వరకు ఇలా ఫ్రీగా లూపు. లూజ్ లూజ్ చెయ్యి. లూజ్ లూజ్ చేసావా? మొత్తం కాళ్ళు ఇలా ఇలా మరీ లూజ్ అయిపోతుంది అనుకున్నావా? ఒకసారి ఇలా ఇలా గెంతు మొత్తం మొత్తం. ఇప్పుడు ఆడు. ఇప్పుడు నీకు కొత్త ఎనర్జీ వస్తుంది తెలుసా? స్టార్ట్. ఓకే హరిత చెప్పు. మెడిటేషన్ కరెక్టా? మెడిటేషన్ 40 పాయింట్స్ తీసుకో. 60 పాయింట్స్. థ్యాంక్ యూ. వెల్ రాధిక ఇక నువ్వే ఆడాలి రా. రాధిక ఇప్పుడు నేను నీతో చేయించిపోయే ఎక్సర్సైజ్ చాలా ఫేమస్, లాఫింగ్ థెరపీ. ఇది నీకు కరెక్ట్ గా బాగా అవుతుంది. ఇప్పుడు రాధిక ఎంత గట్టిగా నవ్వుతుందో మనం చూస్తాం. పీక్ స్టేజ్ ఆఫ్ రాధిక స్మైల్. గట్టిగా నవ్వాలి. నువ్వు బాగా నవ్వితే ఎలా నవ్వుతావు అలా నవ్వాలి. స్మైల్. ఈ అమ్మాయి జీవితంలో నవ్వు మర్చిపోయింది అన్న విషయం నాకు అర్థమైంది. ఈ అమ్మాయికి అర్జెంట్ గా లాఫింగ్ థెరపీ చేయించాలి. నువ్వు ముందు ఆడు, నేను లాఫింగ్ థెరపీ నీకు చేయిస్తాను. నేను కాకపోయినా నా స్లిప్ నవ్విచ్చింది వాళ్ళ రాధికని. రాధిక ఈ పన్ను మీద పన్ను చూసి పడిపోయి ఉంటాడు ఆయన. కమాన్ ఏంటి చెప్పు చెప్పు చేయా. నవ్వటం కరెక్టా? -10 పాయింట్స్. నీకు ఇంకా ఎలగలేదా? ఫ్రీ అవటం. ఏంటి ఫ్రీ అవడం? 1 or 2? అలాంటివి ఏం కాదమ్మా. ఏంటి లాఫింగ్ థెరపీ కరెక్టా కాదా? నేను అదే అనుకున్నా. -10. ఇంకా కరెక్ట్. ఏదో కొట్టినట్టు ఊపుతోంది. ఎప్పుడు ఊపుతారు చెప్పు బిందు? షాక్ కొట్టడం. కరెంట్ షాక్ కరెక్టా? 40 పాయింట్స్ తీసుకో. నేను ఈ అమ్మాయిలో చేస్తున్న లాఫింగ్ థెరపీ ఏమో అనుకున్నాను నిజంగా. చాలా మన థర్డ్ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్లు ఇవి. ఈ రౌండ్ టాపర్ అయిపోయింది 140 పాయింట్స్. హరిత కంగ్రాచులేషన్. హరిత గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు హరిత ఏ గిఫ్ట్ కావాలి? స్టవ్. గ్యాస్ స్టవ్. ఓకే తీసుకో. బిందు నెక్స్ట్ నువ్వే ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. జర్మన్ సిల్వర్ ప్లేట్. జర్మన్ సిల్వర్ సెట్ తీసేసుకో. రాధిక ఇప్పుడు నువ్వే. ఐరన్ బాక్స్ టేక్ ఇట్. నెక్స్ట్ నీకేం కాల్ చేయ? ఎమర్జెన్సీ లైటా? ఓకే. చూసారు కదా మా వాళ్ళ స్పందన ప్రతిస్పందనలు. ఈ రౌండ్ లో మేము చూపించిన యోగా ఎక్సర్సైజ్ అన్ని రోజు మీరు చేస్తూ ఉండండి. ఇప్పుడైతే నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసుకుందాం క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో మరొక చిన్న బ్రేక్. అదిరేటి డ్రెస్సు మే వేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే లక్ష్మిలో మనం లాస్ట్ రౌండ్ లోకి వచ్చేసాము. ఆడేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్స్ ఒకసారి చూద్దాము. దీన్ని బట్టి మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్టింగ్ చేసుకోవాలి. ఇందులో 4 డిఫరెంట్ గేమ్స్ 1 2 3 4. ఆ స్లిప్స్ ఇందులో ఉన్నాయి. ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళ గేమ్ ఆడతారు. ఇచ్చేనా స్లిప్స్?
అయితే చూసేద్దాం ఈ రౌండ్ లో గేమ్ నెంబర్ 1. ఫస్ట్ గేమ్ రెడీ? ఎవరికి వచ్చింది? రాధిక దా. రాధిక, ఇందాక నేను ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పాను ఇవాళ ఎపిసోడ్ లో మా గేమ్లు ఆడితే నిజంగా మీరు చాలా ఫిట్ గా ఉన్నట్టు అని చెప్పి. సో అలాంటి ఒక గేమ్ అన్నమాట ఇది. ఒక కాలు ఆ మ్యాట్ మీద పెడతావు, ఒక కాలు ఈ మ్యాట్ మీద పెడతావు, ఓకేనా? ఇలా వంగి బాల్ తీసుకుంటావు, ఇలా ఈ చేతిలోకి తీసుకుంటావు, మళ్ళీ ఇలా వంగి ఆ టబ్లో వేసేస్తావు, అంతే. ఓకేనా? మొత్తం అసలు ఈ ఎక్సర్సైజ్ చేసి నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మీ అని అనాలి, ఏ అసలు నీకు నడు ఉండాలి ఏమైంది అని. అర్థమైందా? మొత్తం 60 seconds లో నువ్వు వేయాల్సినవి 12 balls. సో 340 లో నువ్వు 300 బెట్ చేయొచ్చు. కమన్. 100. ఆల్ ది బెస్ట్, బాగా ఆడు, సరేనా? వెళ్ళు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్ చేస్తున్నావు రాధిక. వద్దు, చాలా టైం ఉంది ఇంకా. ఏ బయటికి వెళ్ళిపోతున్నాయి బాల్స్, జాగ్రత్త. ఏ పైన నమస్కారం రావాలి. ఒక బాల్ మైనస్, పైన స్ట్రైట్, ఇది కూడా మైనస్, పైన స్ట్రైట్ కి పెట్టాలి. ఎస్. ఏ బయటికి వెళ్ళిపోతున్నాయి బాల్స్, చూసుకో. అటు సైడ్ కూడా కొంచెం పెట్టవు, కొంచెం వంచు. ఇప్పటి వరకు వేసిన బాల్స్ లో 2 మైనస్, ఒకటే 2. ఓకే, నువ్వు వేసిన బాల్స్ లో 2 మైనస్ చేసేస్తే మొత్తం 12 balls ఉన్నాయి కాబట్టి జస్ట్ ఆన్ ద బార్డర్ లో ఆగేవు తెలుసా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ చూసేద్దాం మన రౌండ్ లో గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీ? ఎవరు ఆడుతున్నారు? ఆడతాం. నీ గేమ్ ఏంటో చెప్పేస్తాను, ఓకేనా? అందులో ఇలా బెలూన్స్ పెట్టాము ఒక టబ్ లో. ఆ బెలూన్ లోపల గోలీ ఉంది, ఓకేనా? నువ్వేంటంటే వెనకాల నీడిల్ ఉంది కదా, ఆ మ్యాట్ మీద నించుని మొత్తం ఇలా పెట్టుకుని వెనక్కి చూసుకుంటూ వంగి పగలగొట్టాలి బెలూన్. ఇది నీ గేమ్. అండ్ నువ్వు బెట్టింగ్ ఆల్రెడీ చెప్పేశావు. 100, 200. మినిమం 4 బెలూన్స్ వేయాలి నువ్వు. 4 1 minute లో అసలు చిన్న సూది పెట్టి 4. నువ్వు ఆడాక చూడు, ఇంకో 40 వేస్తానంటావు. వెళ్ళు మమ్మీ, వెళ్ళిపో. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పగల్లేదు. ఏయ్ నువ్వు అటు తిరిగిపోతున్నావు. ఓకే, ఇంకా 3 పగలు కొట్టాలి నువ్వు. బెలూన్స్ అయిపోతే కింద తీసుకో. ఓకే, ఇంకా 2. నువ్వు మొత్తం అటు తిరిగిపోతున్నావు. అస్సలు లెక్చరర్లు ఇలా తప్పులు చేస్తా ఎలా? తీసుకో, మళ్ళీ కింద తీసుకో బెలూన్స్. అరే అబ్బాయి ఇది చాలా కష్టం. 13 seconds ఉన్నాయి. ఇంకొకటి పైనుంచి వదులు. జాగ్రత్త. 3 seconds ఉన్నాయి. అయ్యో తీసుకో. సో మొత్తానికి మన టాస్క్ ఓడిపోయాము. 400 points గాయం. వాళ్ళందరూ పండగ చేసుకుంటున్నారు చూడు. అసలు మేము ఇంకా పండగ. 200. అదే మొత్తానికి అలా జరిగింది అనమాట. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. వెళ్ళు, మిగతా వాళ్ళు ఎలా ఆడతారు చూద్దాం. అండ్ ఇప్పుడు చూసేద్దాం నెక్స్ట్ గేమ్ నెంబర్ 3.
గేమ్ నెంబర్ 3 రెడీ? ఎవరు ఆడుతున్నారు? బిందు. బిందు గేమ్ ఏంటంటే పెరుగులో చెర్రీస్ పెట్టేసాం బిందు. నువ్వు నోటుతో ఆ చెర్రీస్ తీసి పక్కనున్న బౌల్లో వేయాలి. నీ చేతులు 2 వెనక్కి పెట్టేసుకుని ఆడాలి. ఓకేనా? పెరుగన్నమ్మా, ఐస్ క్రీమ్ పెట్టచ్చు. పెరుగు అన్నం కాదు, పెరుగు. నాకు నచ్చదుగా. ఏం నచ్చదు? పెరుగు. సో గేమ్ అది. పెరుగులో చెర్రీస్ వేసాం, నోట్తో తీసి పక్కన బౌల్లో వేసేయాలి. మినిమం 15. 60 సెకండ్స్ టైం లిమిట్. నీ దగ్గర ఉన్నాయి 540 పాయింట్స్. చెప్పు ఎలా స్ప్లిట్ చేస్తావు? రాధిక దగ్గర, జయ దగ్గర ఎక్కువ ఉన్నాయి పాయింట్లు. రాధిక మీద 400. రాధిక మీద 400. ఓకే. 100. జయ మీద 100. ఓకే. ఆల్ ది బెస్ట్. బాగా ఆడు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ బిందు. స్లో. ఏమన్నా స్పీడ్ గా ఆడుతుందా పిల్ల? అసలు ఏమంది? పెరుగు ఇష్టం లేదు అంది. 5. అస్సలు నచ్చలేదండి. 6. నచ్చలేదన్నవే ఎక్కువ నచ్చుతూ ఉంటాయి చాలా మందికి. 10. లాస్ట్ 5 తినాలి. సూపర్. ఇంక చాలు. ఇష్టం లేదన్నావు, అస్సలు ఇష్టం లేదన్నావు. పెరుగు నచ్చదన్నావు. చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ పెడతానన్నావు. కాసేపు అదే చాక్లెట్ ఫ్లేవర్ అనుకున్నా. కాసేపు ఇదే చాక్లెట్ ఫ్లేవర్ అనుకున్నావా? గెలవాలి కదా. ఎస్, గెలవాలి. రైట్. సో ఎనీవే మొత్తానికి అయితే టాస్క్ కంప్లీట్ చేస్తావు. 15 వేసేసావు. కంగ్రాచులేషన్స్. పాయింట్స్ నీవే. థ్యాంక్ యూ. Lucky, lucky ride. My name is Lucky Ride. Random chunky ride now. Ure I'm in Mumbai. Lucky, lucky ride. My name is Lucky Ride. Random chunky ride now. Ure I'm in Mumbai. Kara chakai kai. Rara na mirpakai. Niru se charin toy na kanchi pattu pavadai. నేల వెంచి కుర్రానే Adale kodke pattane. అల్లెల్లేని కుర్రానే Agudu chuse vachane. ఈ బొమ్మే సూపర్ గున్నదే సిల్వర్ జూబ్లీ ఆడుద్దే Dori corner inka nuve roy. Lucky, lucky ride. My name is Lucky Ride. Random chunky ride now. Ure I'm in Mumbai. 4th గేమ్ తో మేము సిద్ధంగా ఉన్నాము. జయ నువ్వే ఆడాలి ఆట. వచ్చేసేయ్. గేమ్ ఏంటంటే జయ, నువ్వు ఇందాక స్టార్టింగ్ లో చెప్పావు కదా, యోగా చేసేటప్పుడు సూర్య నమస్కారాలు చేసేటప్పుడు దోసిట్లో నీళ్లు తీసుకుని ఇలా వదులుతారు అని చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు అదే చేయాలి. ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్లి అక్కడ ఉన్న గ్లాసుల్లోకి అలా వదిలేయాలి. ప్లీజ్ ఇంకో ఆప్షన్ ఇవ్వు. ఇంకో ఆప్షనా? ఓ పని చేయి, నోట్ తో తీసుకుని నింపు. ముందుదే బాగుంది కదా. దోశలతో తీసుకెళ్లి అక్కడ గ్లాస్ లో నింపు. ఒక మార్క్ ఇచ్చాం, ఆ మార్క్ వరకు నింపాలి. మినిమం 3 గ్లాసెస్. ఓకే. సో చెప్పు ఇప్పుడు బెట్టింగ్ ఎంత? బిందు మీద 390 బిందు మీద పెట్టేస్తున్నాం. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సాగా నీళ్లు కిందే పోసావు కదా, సరిగ్గా పట్టుకో దోశలో. కమాన్ స్టార్ట్. జయ కమాన్, అక్కడికి వెళ్ళి కింద పోయకు. వాటర్ కమాన్ 10 సెకండ్స్ కు గ్లాస్ వేసుకోవచ్చు. ఇంకా నీకు చాలా టైం ఉంది. సూపర్. ఇంకొక 2 గ్లాసులు చాలు. టైం అయిపోతుంది. కొద్దిగా ఫాస్ట్ ఉంటే నువ్వే విన్ అవుతావు. యూ కెన్ డూ దిస్. కమాన్. అరే ఇంకో గ్లాస్ ఇంకో గ్లాస్. కమాన్. జయ ఫుల్ తీసుకో వాటర్. ఈసారి అరే నువ్వు 20 సెకండ్స్ లో గ్లాస్ ఫిల్ చేసి మిగతా గ్లాస్ కి ఎందుకు అంత టైం పట్టింది నీకు? అంటే అంత దూరం వెళ్ళి వస్తున్నాను కదా. లేదు ఫైనల్ గా అయితే మనం టాస్క్ ఓడిపోయాము. ఓకేనా? మొత్తానికి అయితే మా సెట్ క్లీన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
సో ఫైనల్లీ వాళ్ళ టైటిల్ గెలుచుకుంది విజయలక్ష్మి అయిపోయింది. బిందు నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. బిందు ఏం కావాలి? అష్టలక్ష్మి కలసం, ఎల్సిడి టీవీ, ఫ్రిడ్జ్. కలసం. అష్టలక్ష్మి కలసం. కంగ్రాచులేషన్. మరి నువ్వు బంగారు లక్ష్మి అవడానికి బోనస్ రౌండ్ ఆడాలి కదా, టాస్క్ ఆడదు కానీ వచ్చేసాయి. ఓకే బిందు, ఆల్ ది బెస్ట్. బాగా తిప్పు, లక్ష్మీదేవి వస్తేనే బోనస్ రౌండ్ ఆడగలవు. ఓకేనా? తిప్పు. లక్ష్మీదేవి కంగ్రాచులేషన్. బోనస్ రౌండ్ ఆడేస్తున్నాము. చూద్దాం మరి నీ పజిల్ ఎలా ఉంటుందో. ఆడేద్దాం బోనస్ రౌండ్. బాగా ఆడు, టెన్షన్ పడకుండా ఆడు. 10 grams గోల్డ్ గెలుచుకోవచ్చు. మరి చూసేద్దాం నీ పజిల్ ఏంటో. పజిల్ ప్లీజ్. టైం స్టార్ట్ అయిపోయింది. అందులో ఏముందో ఆలోచించు. ఒక వర్డ్ దాగుంది నీకు ఇచ్చిన పజిల్లో. ఆ దాక్కున్న దాన్ని బయటికి తీయి. 10 grams గోల్డ్ ఇచ్చేస్తుంది అది నీకు. 10 grams గోల్డ్ గెలుచుకోవాలంటే నీకున్న ఆఖరి 8 సెకండ్లు. గుండమ్మ డా లేదుగా. గుండమ్మ ఇస్ రాంగ్ ఆన్సర్. ఓకేనా? మనమైతే బంగారు లక్ష్మి అవ్వలేకపోయాము. కేవలం విజయలక్ష్మి టైటిల్ తో ఇంటికి వెళ్తున్నాము. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో మీ గిఫ్ట్లు కూడా తీసుకుందాం రండి. ఆడపడుచులు ఈ యోగా స్పెషల్ ఎపిసోడ్ లో అందరూ చాలా టిప్స్ నేర్చుకున్నాము. మనకు తెలిసిన టిప్స్ అందరికీ కూడా మా లక్ష్ములకి చెప్పేశాము. గిఫ్ట్లు కూడా తీసుకున్నాం. మరి వాళ్ళు మిమ్మల్ని ఇంటికి పంపించే ముందు మరొక చిన్న కానుక ఫ్రమ్ జీ తెలుగు. ముందుగా నీకు అలాగే ఇవాళ విజయలక్ష్మికి తను కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేద్దాము. తీసుకో. ఓకే, సో అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, ఇచ్చేస్తాను. ఇందాక మన బిందు వదిలేసిన పజిల్ కి గనక మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ముందు పజిల్ చూసేయండి. SMS చేసే విధానం ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆన్సర్, మీ పేరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మండే నుంచి ఫ్రైడే వరకు పంపించిన SMS లోంచి ఒక లక్కీ విన్నర్ ని మహాలక్ష్మిగా సెలెక్ట్ చేస్తాము. లక్కీ విజేత గెలుచుకోవచ్చు అష్టలక్ష్మి కలసంతో పాటు అందమైన చీర. సో ఆల్ ది బెస్ట్ మహాలక్ష్ములు. మళ్ళీ కలుసుకుంటాం మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు బాయ్ బాయ్.